అందరింట్లోని అవైలబుల్గా ఉండే దోస పిండితో ఒక సింపుల్ అండ్ హెల్దీ దోస రెసిపీ ఈరోజు వీడియోలో చూసేయండి. ఈ దోసని ఈవినింగ్ స్నాక్స్లా కానీ స్నాక్స్ బాక్స్లో కానీ పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు. ఫస్ట్ మనం దోస వేసుకొని దోస పైన ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి, హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దోస అంతా అయ్యేలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి, ఎందుకంటే మనం దోసని రివర్స్ చేసి కాల్చము, ఒకవైపు మాత్రమే కాలుస్తాం. ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకొని ఒక 2 to 3 సెకండ్స్ వరకు రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అండ్ చాలా హెల్దీగా ఈ దోశలు మనకి రెడీ అయిపోయినట్లే. క్రిస్పీ అండ్ క్రంచీగా, సాఫ్ట్గా బెల్లం కొబ్బరి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి.